మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా పిడుగురాలలో భారీ నగదు కుంభకోణం బయటపడింది. వివిధ ఏటీఎంలలో నింపాల్సిన సుమారు 87 లక్షల రూపాయలను సిఎంఎస్ సంస్థ ఉద్యోగి గోల్మాల్ చేసినట్లు అధికారులు గుర్తించారు. 3 ఎస్బీఐ, ఒక సెంట్రల్ బ్యాంక్ ఏటీఎంలలో నగదు నిల్వపై అధికారులు ఆడిట్ నిర్వహించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నగదు బాధ్యతలు చూస్తున్న ఉద్యోగి నరేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. నిందితుడి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సిఎంఎస్ జిల్లా మేనేజర్ అనిల్ కుమార్ పోలీసులను ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. పల్నాడు జిల్లా పిడుగురాలలో భారీ నగదు కుంభకోణం బయటపడింది. వివిధ ఏటీఎంలలో నింపాల్సిన సుమారు 87 లక్షల రూపాయలను సిఎంఎస్ సంస్థ ఉద్యోగి గోల్మాల్ చేసినట్లు అధికారులు గుర్తించారు. 3 ఎస్బీఐ, ఒక సెంట్రల్ బ్యాంక్ ఏటీఎంలలో నగదు నిల్వపై అధికారులు ఆడిట్ నిర్వహించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నగదు బాధ్యతలు చూస్తున్న ఉద్యోగి నరేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. నిందితుడి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సిఎంఎస్ జిల్లా మేనేజర్ అనిల్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. శ్రీజ, పల్నాడు జిల్లా పిడుగురాలలో భారీ ఎత్తున ఏటీఎంలో గోల్మాల్ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే 2 రోజుల క్రితం ఏటీఎంలో డబ్బులు నింపడానికి వచ్చిన సిఎంఎస్ ఉద్యోగి నరేష్ అయితే 2 ఏటీఎంలో డబ్బులు నింపేసి ఒక ఏటీఎంలో డబ్బులు నింపకుండా ఆ ఏటీఎం తాలూకా 87 లక్షలు కూడా అతను తిరిగి వెనక్కి తీసుకెళ్ళినట్టుగా సీసీ ఫుటేజ్ లో కనబడతా ఉంది. ఏదైతే దీనికి సంబంధించి నిన్న ఆడిటింగ్ అయితే జరిగింది ఏటీఎంలో సంబంధించి, ఆ ఏటీఎంలో ఒక ఏటీఎంలో అసలు డబ్బులు రావట్లేదని ఎస్బీఐ వాళ్ళు కస్టమర్లు ఫిర్యాదు చేయగా అక్కడికి ఆడిటింగ్ అయితే అధికారులు అయితే వచ్చారు. అధికారులు వచ్చి ఆడిటింగ్ చేస్తున్న క్రమంలో అందులో 87 లక్షలు ఉండాల్సింది కూడా 1 రూపాయి కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ పిడుగురాల్లో ఏటీఎంలో చోరీ ఏటీఎం సంబంధించి డబ్బులు పెట్టే అది ఎవరైతే సిఎంఎస్ ఎంప్లాయీ ఎవరైతే నరేష్ ఉన్నాడో ఆ నరేష్ గత 2 రోజుల క్రితం వచ్చి 2 ఏటీఎంలోనే డబ్బులు పెట్టి ఒక ఏటీఎంలో డబ్బులు పెట్టకుండా తిరిగి తీసుకెళ్లడం అయితే స్పష్టంగా కనబడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే సిఎంఎస్ జిల్లా అధికారి దీని మీద ఎంక్వైరీ చేసుకోగా నరేష్ అనే వ్యక్తి డబ్బులు తీసుకెళ్ళినట్టుగా నిర్ధారణ అయిందని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే ఈ 3 ఏటీఎంలో ఆడిటింగ్ జరిగిన తర్వాత ఒక ఏటీఎంలో ఉండాల్సిన అమౌంట్ లేకపోవడం తో వాళ్ళు ఒక్కసారిగా కంగు తిన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇది నిన్న రాత్రి ఆల్రెడీ పిడుగురాళ్ళ పోలీసులకు అయితే కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. కంప్లైంట్ నమోదు చేసుకుని అని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆ నరేష్ అనే వ్యక్తి కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ఏటీఎంలో ఉండాల్సిన డబ్బులు మాయం అవడంపై ఇటు సిఎంఎస్ జిల్లా ఇన్ఛార్జ్ కూడా ఆశ్చర్యపోయాడని కూడా చెప్పుకోవచ్చు. ఇంత మొత్తంలో భారీ మొత్తంలో నరేష్ అనే వ్యక్తి తీసుకెళ్లాడా లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా గోల్మాల్ జరిగిందా అనే దాని మీద కూడా పూర్తిగా దర్యాప్తు చేయాలని చెప్పేసి పిడుగురాళ్ళ టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ఏటీఎంలో సంబంధించిన వ్యవహారం పూర్తిగా దీని మీద దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. శ్రీజ, పిడుగురాళ్ళలో వరుసన ఒకే దాంట్లో 3 ఏటీఎంలు ఉంటే ఆ ఏటీఎంలో డబ్బులు నింపాలి. డబ్బులు నింపే క్రమంలో ఇతను డబ్బులు నింపాడా లేకపోతే నింపలేదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇతను ఎవరైతే సిఎంఎస్ ఎంప్లాయ్ ఎవరైతే నరేష్ ఉన్నాడో అతని ఫోన్ అయితే నిన్న నుంచి స్విచ్ ఆఫ్ లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఆ స్విచ్ ఆఫ్ అవడంతో అతని మీద అనుమానం కలిగిందని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఆ సీసీ ఫుటేజ్ లో మనం చూస్తా ఉన్నాము. అతను డబ్బులు నింపే బ్యాగులు తీసుకొని వెళ్తున్నట్టుగా మనకి స్పష్టంగా కనబడుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే సిఎంఎస్ ఉద్యోగి నరేష్ తీసుకెళ్లాడా లేకపోతే దీనికి సంబంధించి ఇంకేదన్నా జరిగిందనే కోణంలో కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటికీ ప్రస్తుతానికైతే పిడుగురాళ్ళ పోలీసులు అయితే దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే మొదలు పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. దీని మీద ప్రత్యేక ఒక టీం ని ఏర్పాటు చేసి నరేష్ అనే వ్యక్తి కోసం కూడా గాలిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. శ్రీజ, ఈ మొత్తమైనా చూసుకున్నట్టయితే పిడుగురాళ్ళ ఏటీఎం వ్యవహారానికి సంబంధించి ఈ బ్యాంక్ సెక్టర్ మొత్తం ఒకసారి కూడా ఆశ్చర్యం కలిగేసే విషయాన్ని కూడా
చెప్పుకోవచ్చు. ఏదైతే డబ్బులు పెట్టడానికి సిఎంఎస్ ఎంప్లాయీస్ వెళ్తారో వాళ్ళ మీద కూడా ఇక్కడ నుంచి బ్యాంక్ అధికారులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవకాశం ఎంతైనా ఉందని కూడా చెప్పుకోవచ్చు శ్రీజ. ఇలా ఈ డబ్బులు పెట్టడానికి వచ్చిన వాళ్ళకి సంబంధించి వీళ్ళు డబ్బులు పెడుతున్నారా, పెట్టి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎవరైతే ఎవరైతే బ్యాంకు సంబంధించి జిల్లా అధికారి ఎవరైతే ఉంటారో మళ్ళా తక్షణం అతను చూసుకోవాల్సిన అవసరం ఎంతవరకు కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇది బయటకు రావడం కూడా ఒక వ్యక్తి ఏదైతే ఏటీఎం లో డబ్బులు తెద్దామని వెళ్ళంగా ఆ ఏటీఎం లో డబ్బులు రావటం లేదని చెప్పేసి బ్యాంకు సంబంధించి కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. అదేంటి నిన్నే కదా ఆ ఏటీఎం లో డబ్బులు నింపడం అయితే జరిగింది, ఆ డబ్బులు రాకపోవడం ఏందని చెప్పేసి ఆ బ్యాంకు సంబంధించిన అధికారులు జిల్లా అధికారికి అయితే ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. ఏదైతే డబ్బులు పెడతారో సిఎంఎస్ జిల్లా అధికారికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ అధికారి వచ్చి చూడంగా అందులో డబ్బులు అయితే లేవు అని చెప్పి నిర్ధారణ అవ్వడం అయితే జరిగింది. ఎమ్మనే ఆ అధికారి పిడుగురాళ్ళ టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఎవరైతే డబ్బులు పెట్టడానికి వచ్చిన నరేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ లో ఉండటం కూడా అతని మీద అనుమానం కలిగిందని కూడా చెప్పుకోవచ్చు. అసలుకి అతనే తీసుకెళ్లాడా, ఇంకేదైనా గోల్మాల్ జరిగిందనే కోణంలో కూడా పోలీసులు కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ స్వామి.